కార్తీక పురాణంలో 12వ రోజు ద్వాదశి కథ ముఖ్యంగా సాల్గ్రామ్ దానం యొక్క గొప్ప మహిమ గురించి వివరిస్తుంది. ఈ రోజును హరిబోధిని ద్వాదశి అని కూడా అంటారు. వశిష్ఠ మహాముని జనక మహారాజుకు ఈ కథను చెబుతారు. ద్వాదశి ప్రశంస. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు స్నానాలు, దానాలు, జపాలు చేయడం వలన అత్యంత గొప్ప ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా విష్ణు స్వరూపమైన సాల్గ్రామాన్ని దానం చేసిన వారికి వారి పూర్వీకులకు జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. దానమహిమ. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాల్గ్రామాన్ని గాని ఒక బ్రాహ్మణునికి దానమిస్తే 4 సముద్రాల మధ్యనున్న భూమిని దానం చేసినంత ఫలం లభిస్తుంది. సాలగ్రామ దానమహిమ. పూర్వ అఖండ గోదావరి నదీ తీరంలో ఒక పల్లలో వైశ్యుడుండేవాడు. అతను సాలగ్రామాన్ని దానం చేయడం వల్ల గొప్ప ఫలితాన్ని పొందాడు. ఈ కథలో ఒక వైశ్యుడు ఒక బ్రాహ్మణ పుత్రికకు సాలగ్రామాన్ని దానం చేయడం ద్వారా ఆమె పాపాలు తొలగి చివరకు స్వర్గాన్ని చేరుకోవడం, ఆపై మరో జన్మలో బ్రాహ్మణ కుమారుడుగా పుట్టి నిత్యం సాలగ్రామ దానం చేసి ముక్తి పొందడం వివరించబడింది. ముగింపు. అందుకే కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దానఫలం ఎంతో ఘనమైనదని, జన్మజన్మల పాపం పటాపంచలైపోతుందని వశిష్ఠుడు జనకునికి వివరించారు. కార్తీక పురాణంలో 12వ రోజు కథలోని ముఖ్య అంశాలు. పండుగ కార్తీక శుద్ధ ద్వాదశి, హరిబోధిని ద్వాదశి. ప్రధాన దానం సాలగ్రామ దానం లేదా బంగారు తులసి చెట్టు దానం, యజ్ఞోపవీతములు జంధ్యాలు దానం. ఫలితం జన్మజన్మల పాపాలు తొలగి ఇహపర సుఖాలు, వైకుంఠ ప్రాప్తి లభిస్తాయి. కార్తీక పురాణం 12వ రోజు కథ సమాప్తమో. నమః శివాయ్. ఓ నమః శివాయ్. ఓ నమః శివాయ్.